pleasant morning to one and all. Today we have gathered here to implore the blessings of the Almighty as we celebrate Freshers' Day and to begin this new academic year. May the guidance, wisdom and love of the Lord be with us throughout the year. Let us earnestly pray for the gift of knowledge, wisdom and understanding. May our learning be a journey of growth, not only in academics but also in faith and character. As we celebrate this Holy Mass, let us ask the Lord to bless our management, teaching and non-teaching staff, parents and students. We especially seek His blessings upon our families, particularly our parents who strive tirelessly for our education, and all those who support us at every step. May the Lord grant us wisdom and strength to develop our all-round personalities and become responsible and worthy citizens. Let us also seek the grace of God to live in unity. As the Bible says, behold, how good and pleasant it is when sisters dwell together in unity. Now, let us raise our hearts to the throne of God as we begin this Holy Mass. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. ప్రభు యేసుక్రీస్తునందు మిక్కిలిగా ప్రేమింపబడు సహోదరి సహోదరులారా, ఈనాటి ఈ పవిత్రమైనటువంటి పూజా బలిని మన ఓఎల్ఎఫ్ జూనియర్ కళాశాలలో ఉంటున్నటువంటి అధ్యాపక బృందాన్ని, విద్యార్థులందరినీ కూడా భగవంతుడు దీవించులాగా నూతన విద్యా సంవత్సరము ప్రారంభించినటువంటి తరుణంలో ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు మనకు కావలసినటువంటి మంచి జ్ఞానమును అనుగ్రహించాలని, మీకు విద్యను బోధిస్తున్నటువంటి ప్రతి అధ్యాపకులందరికీ కూడా కావలసినటువంటి శక్తిని, ఆయురారోగ్యములను అనుగ్రహించాలని ఈ పూజాబలిలో ప్రార్థించడము. ఈ పవిత్రమైనటువంటి పూజాబలిలో మనం యోగ్యులుగా పాల్గొనడానికి మనం చేసిన తప్పిదములను మన్నించమని ఆ దేవుడి మనసారా క్షమాపణ కోరుకుందాము. తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా, ఆ తండ్రి వాత్సల్యం దయతోడనెల్లా, నా రాకకై ఎదురు చూచెను, నా రాకకై ఎదురు చూచెను. అనంత ప్రేమలో అభయము కోరి పాపాత్ముడు ఒక్కడు దిగి వచ్చెను, వాడు సువిశేషమందరి దుడుకువాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితంలో చేర్చుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుము. సర్వశక్తి గల సర్వేశ్వర, నీ పవిత్ర ఆత్మ ప్రేరణతో నిన్ను తండ్రి అని సాక్షించు పిలుచు వాక్యము మాకు కలిగించును. మా హృదయములను దత్తతలో పుత్రుల మనస్తత్వంతో నింపును. మేము మా విరుగు పొరుగును
మా తోబుట్టువులుగా ఆదరించి నీవు వాగ్దానం చేసిన నిత్యమైనకి ప్రవేశించినట్లు నీవు నీతోను పవిత్రాత్మను కలిసి యుగములు జీవించుతూ పాలించు మా ప్రభువును మీకు మారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. మొదటి పఠనము రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనం నుండి 13వ వచనం వరకు. గిబ్యోనున సొలొమోను కల. ఒక తడవ సొలొమోను గిబ్యోను పుణ్యక్షేత్రమున బలి అర్పింపబోయెను. అచ్చట సుప్రసిద్ధమైన పీఠము కలదు. పీఠముపై సొలొమోను అదివరకే వేల కొలది దహన బలులు అర్పించి ఉండెను. ఆ రాత్రి ప్రభువు అతనికి కలలో కనిపించి నీకేమి కావాలో కోరుకోమనెను. సొలొమోను, ప్రభు, నీవు నా తండ్రి దావీదును మిక్కిలి కరుణించితివి. నీ సేవకుడకు దావీదు నీ ఆజ్ఞలను పాటించెను. నీతివర్తనుడై చిత్తశుద్ధితో జీవించెను. అతని కుమారుడే నేడును సింహాసనముపై కూర్చుండి పరిపాలనము చేయుచున్నాడనగా నీవు దావీదును నేటిదాకా కరుణించితివనుట నిక్కము కదా. ప్రభు, ఇప్పుడు మా తండ్రికి బదులుగా నన్ను రాజును చేసితివి. అయినను నేను చిన్నవాడను. ఈ ప్రజలను ఎట్లు పరిపాలింపవలెనో నాకు తెలియదు. నీవు నీ సొంత ప్రజలుగా ఎన్నుకొనిన ఈ జనులు లెక్క కందని వారు. నేను వీరితో మనువాడను. కావున నీ సేవకులకు మంచి చెడ్డల నుంచి పరిపాలించు వివేకమును ప్రసాదింపుము. లేదేని నీ వెన్నుకొనిన ఈ మహాప్రజలను పాలించుట నా తరము కాదు అనెను. సొలొమోను కోరుకొనిన కోరిక ప్రభువునకు ప్రీతి కలిగించెను. యావే అతనితో నీవు దీర్ఘాయువును గాని సిరి సంపదలను గాని శత్రు వినాశనము గాని కోరుకోవైతివి. ప్రజలను న్యాయబుద్ధితో పాలించుటకు వివేకమును మాత్రము అడుగుకొంటివి. నేను నీ కోరికను తప్పక తీర్చును. నీ ముందటి వారిలో గాని నీ తరువాతి వారిలో గాని ఎవరికీ లేని వివేకమును విజ్ఞానమును నీకు ప్రసాదించును. నీవు అడగకున్నను ఈ వరము కూడా నీకు ఇచ్చును. ఏ రాజునకును లభింపని ఐశ్వర్యమును ప్రఖ్యాతియు జీవితకాలమెల్లా నీకు లభించును. ఇది ప్రభువు వాక్కు. పాడనా స్తోత్ర గీతం భజ
పునీత మత్తయి గారు రాసిన సువిశేషములోని భాగము. నీకు మహిమ. 7వ అధ్యాయము 24వ వచనం నుండి 29వ వచనం. నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనులు పోలి ఉన్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమైంది. దాని పతనము చాలా ఘోరమైనది. అంతటా యేసు తన బోధనను ముగింపగా ఆ జనసమూహములకు ఆయన బోధనకు ఆశ్చర్యపడింది. ఏలయనో వారి ధర్మశాస్త్ర బోధకుల వలె కాక అధికారం గల వారి వలె యేసు బోధించును. ఇది క్రీస్తు సువిశేషము. ప్రశస్తిగా ఎందుకు ప్రశస్తి చేస్తారు? మీరు చెప్పండి. సీరియస్ కదా, మీరందరూ సీరియస్ కదా. ప్రశస్తి ఎందుకు చేస్తారు? లాస్ట్ వీక్ మీరు చేశారు కదా, లాస్ట్ వీక్ మీరు చేశారు. ఇప్పుడు వాళ్ళకు మీరు ఆల్రెడీ ప్రశస్తి చేసుకుంటారు కాబట్టి ఎందుకు చేసుకుంటారు? ఎందుకు చేసుకుంటారు? ప్రశస్తి అనేటువంటిది మామూలుగా మనం ఒక ఆనవాయి ప్రకారం చేసుకుంటా ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే కాలేజ్కి అడుగు పెడతారో అంటే 10th క్లాస్ వరకు ఒక జీవితం, ఇంటర్మీడియట్ అనేటువంటిది ఒక లైఫ్. ఆ ఇంటర్మీడియట్ అంటే జ్ఞానం అనేటటువంటిది ఇంకొంచెం పెరగాలి. ఆ కాలేజ్ లైఫ్ అనేటటువంటిది మొదలుపెట్టేటప్పుడు ఈ ప్రశస్తి చేసుకోవడం ద్వారా మీలో ఉండేటటువంటి జ్ఞానం అనేటటువంటిది, లేకుంటే ఆలోచన విధానం అనేటటువంటిది అది పరిపక్వ దశకు అంటే కొంచెము ఎక్కువగా ఉండేటటువంటి విధంగా మీరు కొత్తగా అడుగు పెట్టేటప్పుడు, నూతనంగా ఈ విద్యా సంవత్సరంలో అడుగు పెట్టేటప్పుడు ఈ ప్రశస్తి అనేటటువంటిది ఈ స్కూళ్ళు, ఈ కాలేజీలో జరుపుకుంటూ ఉంటారు. మిమ్మల్ని ఉత్సాహపరచడానికి, ఆనందింపచేయడానికి కాలేజ్ లైఫ్ అనేటటువంటి చాలా సంతోషంగా, సరదాగా, ఆనందంగా సాగిపోతుందని ఒక ఆనందాన్ని రుచి చూపిస్తారు అన్నమాట కదా. ఒక ఆనందాన్ని రుచి చూపిస్తారు. ఇది అయిపోయిన తర్వాత మనం ఏమంటారు తర్వాత ఇంతవరకు మిమ్మల్ని చూసి విధానం ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఉండేటటువంటి లైఫ్ కొంచెం కఠినంగా పట్టాలి. కానీ ఎడ్యుకేషన్ అనేటటువంటిది, చదువు అనేటటువంటిది కొంచెం కఠినంగా చేసుకుంటున్నాం. ఈరోజు మనం విన్నటువంటి బైబిల్ పాఠంలో మొదటి పాఠంలో సొలొమోను గురించి సొలొమోను దేవుని యొక్క జ్ఞానాన్ని అడుగుతారు. అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏంటి? మనం ఈ లోకంలో చూసేటటువంటి జ్ఞానం, ఈ లోకంలో మనం చూసే జ్ఞానం, చదువుకుంటే వచ్చేటటువంటి జ్ఞానం, దేవుని భక్తులకు పొందేటటువంటి జ్ఞానం చాలా ముఖ్యమైనది. అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, దేవుని పట్ల భయభక్తులు చూపించడమే విజ్ఞానములకు మొదటి పెట్టు అని అంటారు. భయభక్తులు చూపించడం అంటే దేవుడు అంటే భయం, భక్తి అనేది ఉంటేనే జ్ఞానం అవుతుంది. పుస్తకాలు మొదలు పెట్టడం సాంప్రదాయంగా చదివే కానీ అది జ్ఞానం కాదు. దైవ భయం అనేటటువంటి ఉంటేనే జ్ఞానం అనేది. ఆ దైవ భయం అనేటటువంటి ఎలా ఉండాలి? తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లి, తండ్రి, గురువు, దైవం. మనకు కనిపించేటటువంటి మన తల్లిదండ్రులు, మనకు కనిపించేటటువంటి మన గురువులు, మన ఉపాధ్యాయులు, మన బోధన చేసేటటువంటి వారు, వారిని మనము ఎప్పుడైతే గౌరవిస్తామో, వారి పట్ల ఎప్పుడైతే మనము భయభక్తులు కలిగి జీవిస్తామో, అప్పుడు మనం దేవునికి మనము భయాన్ని చూపించాలి.
ఇక్కడ భయం అనేటటువంటి ఆ మాటను అంటే దేవుని పట్ల భయభక్తులు చూపించవాలి. భయభక్తులు చూపించడమే విజ్ఞానంలో మొదటి పెట్టు అంటారు. అంటే భయం అంటే ఏంటి? కదా దేవుని పట్ల భయభక్తులు అంటారు కదా. భయం అంటే ఏంటి? భయపడి పారిపోవడం కాదు, వాళ్ళు వస్తే ఉనికిపోవడం కాదు. తల్లిదండ్రులు చూస్తేనే భయపడడం అంటే వాళ్ళు చూసి ఉనికిపోవడం, లేకపోతే ఉపాధ్యాయులు చూసి భయపడి ఉనికిపోవడం అనేటువంటి వాళ్ళని తప్పించడం, పక్క పారిపోవడం అనేది కాదు. అదే కాదు. భయం అనేటటువంటిది దేవుని యొక్క మాటలను మనము శిరస వహించడం, దేవుడికి మనము విధేయత కలిగి జీవించడం, ఆయన మాట ప్రకారము జీవించడం, దేవుని యొక్క చిత్తం, ఆ దేవుడు ఏమి మన నుండి కోరుకుంటాడో దాని ప్రకారం మనం జీవించాలి. అలా జీవించగలిగినప్పుడే, అలా మనము లోకంలో జీవించగలిగినప్పుడే జ్ఞానం అనేటటువంటిది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడైనా కానీ ఆ గుర్తుంచుకొని మనకు మంచి జ్ఞానం కావాలి అంటే, ఆ జ్ఞానం పొందాలి అంటే ఈ లోకంలో మనం జీవించేటటువంటి విధానాన్ని బట్టి. కాబట్టి జ్ఞానంతో పాటు సంస్కారం అనేటటువంటిది కూడా ఉండాలి. జ్ఞానంతో పాటు సంస్కారం ఉండాలి. లోకంలో జీవించేటటువంటి పరిస్థితులకు అనుగుణంగా కూడా మనం జీవించాలి. లోకంలో పరిస్థితులకు అనుగుణంగా జీవించాలి. దైవ భయం అనేటటువంటి మనలో ఉండాలి. ప్రియ సహోదరి సహోదరులారా, విద్యార్థులు, మన ముందు ఒక లక్ష్యాన్ని మనము నిలుపుకున్నప్పుడు, ఆ లక్ష్యం చేరుకోవాలి అంటే మనం పొందేటటువంటి జ్ఞానం అనేటటువంటిది చాలా ముఖ్యం. మనం పొందేటటువంటి జ్ఞానం చాలా ముఖ్యం. ఒకసారి ఒక ప్రొఫెషనల్ పక్కన చెప్తూ ఉంటే, విద్యార్థులు ఎవరైతే మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారో వారిని విమానంలో ఇంకో ప్రదేశానికి తీసుకెళ్ళడానికి మనం చేశాం. అలాగా కొన్ని స్కూల్స్లో 10th క్లాస్లో టాప్ ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలను కొంతమంది సెలెక్ట్ చేసి వారందరినీ తీసుకొని విమానం ఎక్కించి ఒక ప్రదేశానికి తీసుకెళ్ళారు. విమానంలో ఎక్కి కూర్చున్నప్పుడు ఒక రకమైనటువంటి అనుభూతి అయితే, ఆ విమానం టేకాఫ్ చేసి పైకి వెళ్ళేటటువంటి సమయంలో ఒక అమ్మాయి అలాగ కిటికీ దగ్గర చూస్తున్నారు. కిటికీలో వచ్చి నెలలో వచ్చి చూస్తుంది. వెళ్ళే కొద్దీ పైకి వెళ్ళే కొద్దీ కింద ఉన్నటువంటి భవనాలన్నీ ఉంటాయి కదా, ఇక్కడ భవనాలన్నీ పెద్ద భవనాలన్నీ ఈ పైకి వెళ్ళే కొద్దీ ఆ భవనాలన్నీ చాలా చిన్నవిగా అనిపిస్తుంది. చాలా చిన్నవి. ఇంకా పైకి వెళ్ళే కొద్దీ వీళ్ళందరూ తిరిగి వచ్చిన తర్వాత మీ అనుభవం ఏమిటి? ఈ విమానంలో తీసుకెళ్ళే కదా, మీ అనుభవం ఏమిటి ఎవరైనా చెప్పగలరా అంటే, అప్పుడు అమ్మాయి అది, మీ విమానంలో వెళ్ళేటప్పుడు భవనాలు స్టార్టింగ్లో పెద్దగా ఉన్నాయి, పైకి వెళ్ళేది చిన్నగా ఉన్నాయి, తర్వాత కనిపించకుండా పోయాయి. అంటే దాన్ని ఎలా చెప్పారంటే, మనిషి యొక్క జీవితంలో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి మనం అలా పైకి వెళ్ళేటప్పుడు మన చుట్టూ ఉండేటటువంటి ఈ పెద్ద సమస్యలు అన్నీ కూడా అవి మొదట్లో పెద్దవిగా ఉన్నప్పటికీ కూడా మనం ఎదిగే కొద్దీ, మనం పైకి వెళ్ళే కొద్దీ, మన అత్యున్నతమైనటువంటి స్థానము చేరే కొద్దీ, అక్కడికి వెళ్ళే కొద్దీ ఈ కింద ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా అవి చిన్నవిగా కనిపిస్తాయి. అవి నాలుగు మాయమైపోతాయి. అంటే ఒక ఉన్నతమైనటువంటి స్థానానికి మనం చేరుకోవాలి, లక్ష్యాన్ని మనం చేరుకోవాలి. అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళినప్పుడు కింద ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా అవి చాలా చిన్నమైపోయి కాపలాకుండా పోతాయి అనేటువంటి ఒక అనుభవాన్ని పంచుకున్నారు. కాబట్టి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితంలో కూడా మన చుట్టూ ఉండేటటువంటి కొన్ని ఈ సమస్యలు ఇవన్నీ కూడా అంతరించిపోవాలంటే మనం ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదగాలి. అత్యున్నతమైనటువంటి స్థానానికి మనము చేరుకోవాలి. ఆ స్థానంలో చేరుకున్నప్పుడే అన్నీ కూడా మనంతటవే సమస్యపోతాయి. కాబట్టి మన లక్ష్యం మనం చేరుకోవాలి, మన గమ్యం మనము చేయాలి. ఆ గమ్యం చేయాలి అంటే ఈ లోకంలో మనము జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని మనము సంపాదించుకోవాలంటే కష్టపడాలి, తపస్సు చేయాలి.
కష్టపడితేనే ఏదైనా సాధించవచ్చు. కష్టపడకుండా మనం ఏది సాధించలేదు. జీవితంలో ఏదైనా కానీ బయట ప్రపంచమైనా కానీ మన చదువులు ఒకటి ఎందుకు కాదు. ఎవరు ఒకటే జ్ఞానం మీద ఒకటి సంపాదించుకోలేదు. ఉద్యోగం అనేటటువంటి కష్టపడితే ఎవరు ఏ స్థానంలో ఉన్నా మనకు బోధన చేసేటటువంటి అధ్యాపకులు కానీ ఎవరైనా కానీ వారి స్థానంలో ఉన్నామంటే వాళ్ళు కష్టపడి చదివి ఆ స్థాయికి చేరుకున్నారు. కాబట్టి నా లక్ష్యం, నా గమ్యం, నా జీవితం అనేటటువంటి ఒకటి మన లక్ష్యం మనం ముందు పెట్టుకోవడం దాన్ని సాధించాలి. అబ్దుల్ కలాం గారు కళలు కనండి, ఆ కళలను ఎవరు సాకారం చేయండి. కళలు మనకు ఎప్పుడు వస్తాయి? పగులు వస్తాయి, నిద్రలు వస్తాయి, మొగ్గులు వస్తాయి కదా. పగటి కూడా కళ్ళు వెళ్ళేవాళ్ళు ఉన్నారు, కానీ పగటి కళలో పనికి రావాలి అంటారు కదా. అవి నెరవేరలేదు. రాత్రుల్లో నిద్రపోయేటప్పుడు కళ్ళు వస్తాయి కదా. కానీ అబ్దుల్ కలాం గారు ఏమంటారంటే, నీకు ఒక కళ, నా కళ నెరవేరాలి అని అనుకుంటే నీకు ఆ కళ వచ్చిందని నీకు నిద్ర పడకూడదు. నిద్రలో వచ్చేటటువంటి కళ కాదు మనకు కావాల్సిన కళ. నీకు కళ వచ్చింది అంటే నీ కళ నెరవేరాలి అంటే నీకు నిద్ర రాకూడదు. నిద్ర అనేది నీకు రాదు. అంటే నా ఆశయం ఇది, నా కళ ఇది, నా గోల్ ఇది, నేను ఇది నెరవేర్చాలి. ఈ కళ నేను అనుకున్నటువంటి కళ అంటే మన కనేటటువంటి కళలు వేరు, మన కళ ఈ కళ వేరు. నా కళ నెరవేరాలి అని అంటే ఆ కళ నేను మనసులో ఉన్నప్పుడు నీ మైండ్లో ఉంటే నీకు నిద్ర కష్టంగా అసలు నిద్ర పట్టదు. ఇది అవుతుందా అనేటటువంటి ఒక ఆందోళన అనేటువంటి మనసులో కలుగుతుంది. ఒక అబ్దుల్ కలాం గారు నీకు కళ వచ్చింది అంటే ఆ కళ నెరవేరాలి అంటే నీకు నిద్ర పట్టకూడదు. అలాంటి కళలు కనాలి. పట్టుకుని నిద్రపోయే కాదు, నీకు కొట్టినట్టు కళ వచ్చింది, నేను తిట్టినట్టు కళ వచ్చింది, ఆ ఇవి కలపడినట్టు కళ వచ్చింది, ఇట్లాంటి కళ చెప్పడం అయినా కలవాలి. నీకు మొత్తం కళ ఏంటి సరేనా? పనికి మా అమ్మ చచ్చిపోయినట్టు కళ వచ్చింది, మా ఆయన మమ్మ వేసినట్టు కళ వచ్చింది. ఆ కళలు మీ కళ, మీ కళ, ఈ కళ జీవిత లక్ష్యం, అది నెరవేర్చాలి. అందుకోసం శ్రమించాలి, కష్టపడాలి, తపస్సు చేయాలి. తపస్సు చేసేటటువంటి వాళ్ళందరూ ఎక్కడికక్కడ వెళ్ళి ప్రశాంతంగా తపస్సు చేస్తారు. దేనికోసం తపస్సు చేస్తారు? దేనికోసం తపస్సు చేస్తారు? ఎక్కడికైనా నిర్జన ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు తపస్సు చేస్తారు. అంటే వాళ్ళు చేసేటటువంటి తపస్సు వాళ్ళు అనుకున్నది సాధించడం కోసం వెళ్తారు. ఇప్పుడు మీ జీవితంలో కూడా మీరు అనుకున్నది సాధించేది నెరవేరాలంటే మీరు చేసేది కూడా తపస్సే. కఠినమైనటువంటి తపస్సు. ఆ కఠినమైనటువంటి తపస్సు చేస్తేనే మీ లక్ష్యం నెరవేరుతుంది, మీ గమ్యము మీరు చేరుతారు, మీ జీవిత లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు, మీ కళ సాకారం. కాబట్టి కావలసిన శక్తిని, జ్ఞానాన్ని దేవుడు ఈ ప్రార్థన ద్వారా, ఈ బలిపూజ ద్వారా దేవుడు అందరికీ అనుగ్రహించాలని ఈ పవిత్రమైనటువంటి పూజలు వారు స్వలాభాలను విడిచిపెట్టి మానవ సేవయే మాధవ సేవ అనే భావంతో ప్రజల శ్రేయస్సు కోసం అంకిత భావంతో సేవ చేయనట్లు దీవించమని ప్రార్థించుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. శాంతి ప్రదాత ఈ శుభ సమయంలో మా జేఎంజే సంస్థాపకులైన రెవరెండ్ ఫాదర్ మత్తయ్య గారి ఆశయాలకు అనుగుణంగా సంస్థ
భవిష్యత్తులో మరెంతో మంది యువతకు మార్గదర్శకులుగా నిలువనట్లు ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా కృపగల దేవా, మా ఓఎల్ఎఫ్ కళాశాల యాజమాన్యాన్ని, బోధనేతర సిబ్బందిని, సహాయకులను, విద్యార్థులందరినీ మీ కృపతో నింపు. మాకు అప్పగించబడిన బాధ్యతలను సంపూర్ణంగా నిర్వర్తించుటకు కావలసిన శక్తి, స్థైర్యాన్ని ప్రసాదించమని ప్రార్థించుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కరుణాసాగర ఫ్రెషర్స్ డే వేడుక జరుపుకొనుచున్న ఈ శుభ సమయంలో మా జూనియర్స్ ను దీవించుము. మేమందరం ఒక కుటుంబంగా ప్రేమ, ఐకమత్యం, పరస్పర గౌరవంతో జీవించుటకు కావలసిన జ్ఞానం, వివేకం, ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థించుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ప్రేమగల తండ్రి, మాకు జన్మనిచ్చి అహర్నిశలు మా కోసం కష్టపడుచు మా భవిష్యత్తు కోసం కృషి చేసే మా తల్లిదండ్రులను, తోబుట్టువులను సమృద్ధిగా దీవించుము. వారు చేసే ప్రతి కార్యంలో విజయాన్ని ప్రసాదించు. మేము చక్కగా చదివి ఉన్నత మార్కులతో ఉత్తీర్ణులై వారి కళలకు సహకారం చేయటకు మీ కృప ప్రసాదించమని ప్రార్థించుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దయామయుడా, మా ఆహ్వానాన్ని అంగీకరించి మా శ్రేయస్సు కొరకు ప్రార్థించడానికి ఇచ్చేసిన గురు శ్రీ విజయవాస స్వాముల వారిని సమృద్ధిగా దీవించుము. వారు చేపట్టిన ప్రతి కార్యం విజయవంతం కావుటకు కావలసిన ఆత్మశక్తిని ప్రసాదించమని ప్రార్థించుచున్నాము. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఈ సమయంలో మన విన్నవించినటువంటి ఈ విన్నపములను, మా ప్రార్థనలు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పవిత్ర నామమును బట్టి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించు స్తుతిని చిన్న కానుకలను పొంగిన హృదయం అర్పించే అంజలి. స్వీకరించు స్తుతిని చిన్న కానుకలను మదనిసా విసలసా గమనని ప్రగసని సనిదని సహోదరి సహోదరులారా, నేను మీరు అర్పించబడి సర్వశక్తి గల ప్రతి సర్వేశ్వరుడికి అంగీకారం అడగ ప్రార్థింపుడు. ఓ ప్రభువా, నీ శ్రీసభ సమర్పించు అర్పణలను సమర్పితతో స్వీకరించుము. నీకు సమర్పించు నిమిత్తము నీవే వీటిని మాకు ప్రసాదించుకుని నీ శక్తితో వీటిని మా రక్షణ అనేకమైన పరమ రహస్యంగా మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. వెళ్ళిన వారు నీకు ఉండుగాక. నీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన వెళ్ళిన
వారికి కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన సర్వశక్తి కలిగిన సర్వేశ్వర, నీవు ఎల్లప్పుడూ నిలుచుటకు నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. క్రీస్తు మరణము మేము భక్తితో కొనియాడుతున్నాము. ఉత్సాహపూరితమైన విశ్వాసముతో అతని పునరుత్థానమును ప్రకటిస్తున్నాము. అతని మహిమాయుత అతనికి దృఢ నమ్మకముతో వేచుకున్నాము. కావున సకల దూతలతోనూ పునీతులతోనూ కలిసి మేము నిరంతరము నేను స్తుతించుట ఎట్లనగా, ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రులకు సర్వ పవిత్రులకు మూటలు నీవు కనుక నీ పవిత్రాత్మ ద్వారా నీ కానుకలు పరిశుద్ధపరచుకున్నాము. ఈ విధమైన కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నాడు. అందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి తుడించి శిష్యులకు నీరందరూ తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. భోజనానంతరం పాత్రను అనుకుని మళ్ళీ కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకు మీరందరూ దీనిని తీసుకొని దీనులు పాలన చేయు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై చింతపడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుతూ జీవమునసు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పిస్తున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలివాడును మమ్ము పవిత్రాత్మకు ద్వారా ఐక్యపరచుకొని అభిమానపరుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా 14వ నీరు బాబు గారిని, మా సగినాల ప్రకాశ్ శ్రీనాథపతిని, గురువులందరితో మా మమ్మను నీ ప్రేమ పరిపూర్ణం చేయండి. దయగల మా సర్వేశ్వర, నూతన విద్యా సంవత్సరంలో అడిగినటువంటి ఈ విద్యార్థులందరినీ దీవించి వీరికి కావలసినటువంటి మంచి జ్ఞానము భవిష్యత్తును అనుగ్రహించమని ప్రార్థించుతున్నాము. ఉత్థానములో నమ్మికలో చనిపోయిన మా సహోదరి సహోదరులు నీ కనికర బంధం చనిపోయిన వారందరినీ జ్ఞాపకం వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకోవడం మా అందరిపై దయచూపి దేవుని కనికరమైన మరియమాతోను, ఆమె భర్త జోసెఫ్ గారితోను, పునీత అపోస్తలులతోను,
ఆదిలో నీ సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్య జీవితంలో భాగంగా దయచేయడం. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుకున్నాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల ఇతడైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగుగాక. మన ప్రభువు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసంతో జపించడము. ప్రభువా అన్ని కీడులను రక్షింపుము, మా యురోసులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయ అనుగ్రహము వలన పాపం నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలుగుల నుండి సర్వదా కాపాడము. నీ మోక్షానందములు మా రక్షకుడైన యేసుక్రీస్తు పాపం నుండి నిరీక్షించుచున్నాము. శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ అందరితో ఉండగాక. ఒకరికి ఒకరము సమాధానము తెలుపుకున్నాము. ఇదిగో సర్వేశ్వరుడు గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించేవారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. Rama
వచ్చిన పంపించిన కష్టమా చేసువా ఏ కారణం లోపల ఎడబాయినట్లు దొరకకుండానట్లు ఆ మరణ సమయం మందు కూడా ముగింపులేని కాలము పరిపూర్ణ ఫలం చెప్పము జ్ఞానానికి కావలసిన మా పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ప్రార్థించుము. ఓ ప్రభువా, మేము ఇప్పుడు స్వీకరించిన దివ్య సప్రసాదము మమ్మల్ని రక్షించుగాక. ఈ ఆహారము మహిమాన్వితమైన సత్యపు వెలుగులో మమ్మల్ని కాపాడుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏమైనా చేయించున్నాము. ఈ నామమున మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించి దీవించి కాపాడుగాక. సమాధానముతో క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వర